ప్రభుత్వంపై మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు. గోదావరి నీళ్లు ఉన్నా ప్రభుత్వం ఎత్తిపోయడం లేదన్నారు. ఇది నేరపూరిత నిర్లక్ష్యమన్నారు హరీష్ రావు. తాము 3 ఏళ్లలో కాళేశ్వరం ప్రాజెక్టు కడితే రేవంత్ 3 ఏళ్లలో కనీస రిపేర్లు కూడా చేయలేదన్నారు. మళ్లీ కేసీఆర్ వచ్చాక ప్రాజెక్ట్ రిపేర్ చేసి నీళ్లిస్తామన్నారు హరీష్ రావు. మేడిగడ్డ దగ్గర చిన్న రబ్బర్ డ్యాం కట్టి నీళ్లు వాడుకోవచ్చని ఇంజనీర్ల రిపోర్టు బయటపెట్టాలన్నారు హరీష్ రావు. రేవంత్ రెడ్డిని అడుగుతున్నాడు, అన్నావు కదా అగ్రిమెంట్ ఉందని, పెట్టు, దమ్ముంటే బయట పెట్టు. ఒకవేళ తమ్మిడిహట్టికి 152 మీటర్లకు మహారాష్ట్ర ఒప్పుకోనుంటే ఆ అగ్రిమెంట్ ఏదైనా ఉంటే బయట పెట్టు. ఐఎమ్ రెడీ టు రిజైన్. క్షమాపణ చెప్పు. అబద్ధాలు మాట్లాడిన తప్పైంది, రాజకీయాల కోసం అబద్ధాలు మాట్లాడినా తెలంగాణ ప్రజానీకానికి క్షమాపణ చెప్పు. మేమేమో 3 ఏళ్లలో ప్రాజెక్టే కట్టేసినాం, నువ్వు 3 ఏళ్లలో పరీక్షలే చేస్తలేవు, రిపేర్ ఎప్పుడు చేస్తావు ఇంకా? బట్ వన్ థింగ్ ఈజ్ క్లియర్ రేవంత్ రెడ్డి, ఇక నీకు మిగిలింది 1 సంవత్సరం. నువ్వు టెస్టులు చేసే వరకు ఆయనతో ఏడాది అయిపోతుంది. నువ్వు చేసేదేమి లేదు. గ్యారంటీగా ప్రజలు నేను ఇంటికి పంపించేది ఖాయం, బీఆర్ఎస్ వచ్చేది ఖాయం. మళ్ళా కేసీఆర్ నాయకత్వంలో మేము రిపేర్ చేస్తాం, బరాబర్ నీళ్లు తెస్తాం. ఇప్పటికి 20 సార్లు 30 సార్లు కేసీఆర్ చావును కోరుకుంటూ పబ్లిక్ మీటింగ్లలో మాట్లాడినావు. కానీ కనీసం ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి అసెంబ్లీలో ఉన్న రూమ్ గుంజుకొని రూమ్ లేకుండా చేసినావు. నీకు కనీస విజ్ఞత లేదు, సంస్కారం లేదు. నీకు మేము జాల్ పెట్టు, ఎప్పుడు పెట్టవు అసెంబ్లీ. వీఆర్ రెడీ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ డిస్కషన్. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంజనీర్లు ఒక రిపోర్ట్ ఇచ్చిండ్రు. మేడిగడ్డ దగ్గర ఒక చిన్న రబ్బర్ డ్యామ్ వేసుకొని మోటార్లు ఆన్ చేయొచ్చు, కాళేశ్వరం నీళ్లు వాడుకోవచ్చని ఇంజనీర్లు ఒక రిపోర్ట్ ఇచ్చిండ్రు. ఉత్తమ్ కుమార్ రెడ్డి నీకు చిత్తశుద్ధి ఉంటే ఆ రిపోర్ట్ బయటపెట్టు. ఎందుకు దాచిపెట్టున్నావు ఆ రిపోర్ట్? నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డిని, నువ్వు కూడా ఇచ్చినావు కదా వ్యాప్కోస్కి. మరి ఇప్పుడు నువ్వు కూడా వ్యాప్కోస్కే ఇచ్చినావు. మరి వాడు చెఫ్ అయితే మరి ఆ సూత్రం నీకు కూడా వర్తిస్తుంది కదా. నువ్వు కూడా అట్లే రాయించమని ఇచ్చినావా? నువ్వు నీ డాక్యుమెంట్లు బయట పెట్టాలనా? ఆనాడు ఇచ్చింది వ్యాప్కోస్కు కాంగ్రెస్ ప్రభుత్వమే. నేడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా వ్యాప్కోస్కే ఆర్డర్లు ఇచ్చింది. మీరిప్పుడు ఈ నిమిషానికి కన్నెపల్లి పంప్ హౌస్లో మోటార్లు ఆన్ చేస్తే 3 టీఎంసీల నీళ్లు ఒక రోజుకి ఎత్తే అవకాశం ఈ నిమిషానికి ఉన్నది. యూ కెన్ లిఫ్ట్ 3 టీఎంసీ ఆఫ్ వాటర్ ఎట్ దిస్ మూమెంట్. ఈ నిమిషానికి 3 టీఎంసీల నీళ్ళు ఎత్తే అవకాశం ఉంది.